ఈ వంటలు నాకు రాకపోతే ఎందుకు చేస్తానో ఏమో కూడా తెలవదు. ఫస్ట్ రికార్డ్ చేసిన వీడియో అంతా డిలీట్ అయిపోయింది. ఇక్కడ నుంచే స్టార్ట్ అయిందనమాట నా దగ్గర. ఇక్కడ నుంచే వీడియో ఉంది. నా దరిద్రం కూడా నా ఎనకలనే డాన్స్ ఏస్తుంటదని అనిపిస్తది అప్పుడప్పుడు నాకు. సో యాహ్! ఇది డోంట్ కుక్ విత్ మీ ఇంకొక వీడియో. ఇది డే 8 ఆఫ్ మై ఛాలెంజ్. సో ప్లీజ్ గైస్ నాకు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నాకు 50,000 సబ్స్క్రైబర్స్ అయితే నేను యూట్యూబ్‌లో ఒక టాటూ ఏపించుకుంటున్నాను. అండ్ యాహ్! ఏం చేస్తున్నారు? ఏం కుక్ చేస్తుంది ఈ పిచ్చిది అని అనుకోగలరా మీరు. నేను ఇక్కడ చాలా కష్టపడి ఫ్రమ్ స్క్రాచ్ ఎగ్ పఫ్ చేద్దామని డిసైడ్ అయిన రోజు, అది ఏ రోజు దరిద్రంగా నేను అనుకున్నానో ఏమో తెలీదు కానీ అది ఎగ్ పఫ్ లాస్ట్‌కి అయిందో లేదో నేను చెప్తాను. ఫ్రమ్ స్క్రాచ్ చేసిన పఫ్ పేస్ట్రీ, దాని షీట్ కూడా నేనే చేసిన చాలా కష్టపడి. అండ్ దాంట్లో నేను మసాలా చేసిన, గుడ్డు పెట్టిన బాయిల్ చేసి, అండ్ దెన్ ఎయిర్ ఫ్రైయర్లో దాన్ని పెట్టిన. ఎందుకంటే మాది ఓవెన్ లేదు అండ్ పొయ్యి మీద పెడితే తేడా కొడుతుందేమో, ఎయిర్ ఫ్రైయర్లో వేద్దాం అని ఎయిర్ ఫ్రైయర్లో చేసిన నేను అది. అండ్ లాస్ట్కి అది ఎగ్ పఫ్ కాకుండా అదేదో అయ్యింది. టేస్ట్ కూడా ఓకే ఓకే ఉండే, అంత మహా గ్రేట్గా కూడా ఏం లేకుండే. కానీ దాన్ని ఎగ్ పఫ్ అనడం చాలా తప్పు నా ఉద్దేశంలో. సో ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.